కొరకు నా కొరకు ఆయన ఈ లోకమునకు వచ్చి ఎన్నిక చేసినటువంటి ఆయన, మన కొరకు రక్తము కాల్చినటువంటి ఆయన, ఈ భూమిలో ఏ మానవుడు చేయలేనటువంటి, ఏ దేవుడు అనబడేటువంటి వాడు చేయలేనిదే మీ రక్షకుడు మన కొరకు చేశాడు. నా రక్షకుడు మన కొరకు చేసినటువంటిది జ్ఞాపకం చేసుకుందా? ఆ రక్తాన్ని కాల్చినటువంటి ఆ గొర్రె పిల్ల మన కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టబడి తులచబడి వెలివేయబడి ఉమ్మి వేయించుకున్నటువంటి ఆ గొర్రె పిల్ల, శిలువలో మన కొరకు మరణించినటువంటి ఆ యేసయ్య, ఆయన నామాన్ని ఎత్తిపట్టుకుందాం. మహనీయుడు అయినటువంటి మా తండ్రి నీకు స్తోత్రం, మహాగరుడు అయినటువంటి మా దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏమిచ్చి నువ్వు తీర్చుకోగలవు తండ్రి? వీరికి నలిగినటువంటి మనస్సు దేవునికి ఇష్టమైన బలి కనుక నీ మనస్సుతో యేసుని ఆరాధించు, నీ హృదయాన్ని యేసుని అర్పించు. నీ వాక్యాన్ని నమ్ముకొని ఆ వాక్యంలో కడగబడిన నీవు యేసయ్య కొరకు మరలా రానయ్యున్నాడు. ప్రియులారా, మనలందరినీ కూడా వధువు సంఘముగా తీసుకెళ్తున్నావు యేసయ్య. నిన్ను నన్ను కూడా ఎన్నిక చేసుకుని ఉంటున్నాడు. గట్టిగా ఒకసారి చెప్పట్లు కొడదా, గట్టిగా ఒకసారి కొడదాం, చెప్పట్లు కొడదా. థ్యాంక్ యూ కదా, నీకు స్తోత్రం, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నా కొరకు వల్ల మధ్యాహ్నానికి రానున్నవాడు నీవు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. వేవేల దూతల చేత కొనియాడబడుచున్నావు. అయితే నా మొరను వింటున్నావు, నా ఆరాధన వింటున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రం. నీకే 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 మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా మౌనంగా ఆయన సన్నిధిలో మన హృదయంలో మన తలంపులలో ఆయన ఆరాధన చేద్దాం. ఆత్మయ్యుచున్నాడు ఆయన. కోరస్ వారి రెండు చేతుల పైకి మరొకసారి యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే, నా రోగాన్ని స్వస్థపరిచావయ్యా, వందనమయ్యా. అందరూ పాడదాం. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే, వందనమయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా, స్వస్థపరిచావే, వందనమయ్యా, నిన్ను పూర్ణ
స్తోత్రం.